లహరి మీద నువ్వు చేయి చేసుకోవటం నేనెప్పుడు చూడలేదు. తను పుట్టినప్పటి నుంచి ఇదే మొదటిసారి అనుకుంటా. అమ్మాయి తప్పు చేసిందని కోపంతో చేయి చేసుకున్నా. ఇప్పుడు చేయి చేసుకుని తప్పు చేశానని మళ్ళీ నువ్వే బాధపడుతున్నా. అవునా? కాదండి. చెయ్యి చేసుకునే వరకు పరిస్థితి ఎందుకొచ్చిందా అని ఆలోచిస్తున్నాను. కారణం ఏదైనా అందరిలో లహరి మీద చేయి చేసుకోవటం నాక్కూడా బాధగానే అనిపించింది ఆనందా. అందరిలోనూ చెయ్యి చేసుకున్నాను అంటే దాని వెనక కారణం బలమైందే అయ్యుంటుంది అని మీకనిపించలేదా అండి? తను పొద్దున్ననగా బయటికెళ్ళింది. ఇంటికొచ్చేసరికి రాత్రయ్యింది. మనం ఎవ్వరం ఫోన్స్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మనమంతా ఎంత టెన్షన్ పడ్డాం. కాని ఈ టెన్షన్ అంతా అమ్మాయి ఇంటికి రాగానే క్షణంలో పోయింది. అమ్మాయి క్షేమంగా ఇంటికొచ్చేసింది కదా. మరెందుకు ఆనందా కంట్రోల్ అవ్వకుండా అంత ఆవేశంగా అమ్మాయి మీద చేయి చేసుకున్నావు? లహరి ఇంటికొచ్చాక బర్త్డే పార్టీకి వెళ్ళాను అని మనతో అబద్ధం చెప్పిందండి. కాని తను బయటికి వెళ్ళింది మాత్రం ఒక అబ్బాయితో. అబ్బాయితోనా? అవునండి. ఆ అబ్బాయి లహరిని డ్రాప్ చేసి చాలా క్లోజ్గా బాయ్ అని చెప్పి వెళ్ళాడు. అది నా కళ్ళారా చూశాను. అత్తయ్యగారు, మజ్జిగ తీసుకొచ్చాను అత్తయ్యగారు. అక్కడ పెట్టమ్మా. మీరింకా అదే విషయం గురించి ఆలోచిస్తూ పాపం బాధపడుతున్నట్టున్నారు. ఏ విషయం గురించమ్మా? అదేనండి అత్తయ్యగారు, మిమ్మల్ని మర్యాద లేకుండా అంత పెద్ద మాట అనేశారు కదా అని. ఓ అదా? చిచి, నేనేమీ ఆ విషయం గురించి ఆలోచించటం లేదమ్మా. మీరలా పైకి నాతో అంటున్నారు కానీ మీ మనసులో ఆ బాధని నేను అర్థం చేసుకోలేనా అత్తయ్యగారు? చెప్పండి అత్తయ్యగారు. నాకు బాధ ఏమీ లేదమ్మా. అదంతా అక్కడే అయిపోయింది కదా. అక్కడితో ఎలా అయిపోతుందండి అత్తయ్యగారు? అసలు పాయింట్ అదే కదా. చిన్నత్తయ్య గారు మిమ్మల్ని అంత పెద్ద మాట అన్నప్పుడు నేను మీ మొహంలో కోల్పోయిన జీవకళని గమనించలేదు అనుకున్నారా? మీ కళ్ళల్లో నుంచి బయటికి రావాల్సిన కన్నీళ్ళని మీరు మీ గుండె చాటున దాచిపెట్టడం మిమ్మల్ని గౌరవించే ఆరాధించే మీ పెద్ద కోడలికి మాత్రమే కనిపిస్తుంది అత్తయ్య గారు. ఆ ఎమోషను పెయిన్ ఈ ప్రపంచంలో వేరెవ్వరికీ అర్థం కాదు. అత్తయ్య గారు, మీ తోడి కోడలు మిమ్మల్ని అన్న మాటలు మీరు పెద్ద మనసుతో మర్చిపోగలరేమో. మీ కన్న కొడుకు భార్యగా, మీ సొంత కోడలిగా, ఈ ఇంటి పెద్ద కోడలిగా నేను ఎప్పటికీ మర్చిపోలేను. అత్తయ్య గారు, చిన్నత్తయ్య గారికి ఇంతవరకు మీరు ఎంతో గౌరవం ఇచ్చారు. ఇంట్లో అంతకు మించిన స్థాయి కూడా మీరే ఇచ్చారు. ఇవాళ మన ఇంట్లో అన్నింటికి ఆ అత్తయ్య గారి పెద్దరికం భుజాల మీద వేసుకుని ఇంత పెద్ద ఇంటి మీద అధికారం చలాయిస్తున్నారంటే దానికి కారకులెవరు? మీరు కాదా అత్తయ్య గారు? నిజానికి ఆ గౌరవానికి, అధికారానికి, పెద్దరికానికి నిజమైన అర్హత ఇంట్లో ఎవరికుండాలి? పెద్ద కోడలికే కదా.
అంటే ఈరోజు మీరుండాలి. మీ అబ్బాయి భార్యగా రేపు నాకే కదా ఉండాలి. అత్తయ్య గారు, మరి చిన్నత్తయ్య గారెందుకు ఈ ఇంట్లో పెద్దరికం చలాయించడం?